నోటికి ముద్ద పెట్టకపోయినా పర్లేదు, కానీ ముద్ద లాగేయకూడదు. వాలంటీర్ల నోటి దగ్గర ముద్ద లాగేసాం. సచివాలయాలకు సంబంధించినటువంటి ఉద్యోగులను వేధించుకు తింటున్నాం. అట్లాగే అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులను అనేక మందిని పీకేస్తున్నాం. అలాగే ఏదైతే రేషన్ డీలర్లకు సంబంధించి ఇంతకుముందు ఉన్నటువంటి పనులను సగం తగ్గించేసి సగం పొట్టకొట్టాం. అట్లాగే వాళ్ళని ఇప్పుడు వేధించి ఇవి లాగేసుకుంటున్నాం. ఇప్పుడు మిగిలి ఉన్నటువంటిది ఆప్కాస్. ఇదివరకు అందరినీ ప్రభుత్వ ఉద్యోగులను పర్మనెంట్ చేస్తాను, కాంట్రాక్ట్ అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులు అని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి కాంట్రాక్ట్ ఉద్యోగులు పర్మనెంట్ ప్రాసెస్ బిగిన్ చేశాడు. 10,000లో 3,500 అయ్యేటప్పటికి లోపు అతను దిగిపోయాడు, ఆగిపోయింది. బట్ ఆ 3,500 మంది అన్న పర్మనెంట్ అయ్యారు. మిగతా వాళ్ళది చెయ్యాల్సి అది ఆపేసాం, పొట్ట కొట్టాం వాళ్ళకి. ఎందుకంటే టెంపరీగా ఉన్నటువంటి సందర్భంలో వచ్చే జీతం 25,000 అయితే పర్మనెంట్ అయితే 50,000 అవుతుంది. ఆ తర్వాత వాళ్ళ జీవితంలో 2 లక్షలతో రిటైర్ అవుతారు. అక్కడ నోటికి మట్టి కొట్టాం. అలాగే అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులు. అవుట్‌సోర్సింగ్ అంటే ఇదివరకు ఏంటి, ఈ ఆఫీస్ పని అంతా ఒక కాంట్రాక్టర్కి చెప్తే ఆ కాంట్రాక్టర్ 10 మంది ఉద్యోగులను పెట్టి ఆ కాంట్రాక్టర్కి మనం 10 లక్షల రూపాయలు ఇస్తే ఆ కాంట్రాక్టర్ 3-4 లక్షల రూపాయల్లోనే వీళ్ళందరికీ జీతాలు ఇచ్చి మిగతా 6 లక్షలు వాడు తినేవాడు. అట్లా కాకుండా వాళ్ళందరికీ ఆప్కాస్ అనే ఒక సంస్థ ఏర్పాటు చేసి పిఎఫ్లు ఈఎస్ఐలు ఇప్పించి వాళ్ళకి, తద్వారా వాళ్ళకు ఒక భరోసా కల్పించేటటువంటి పని చేసుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి. జగన్ మీద ద్వేషం ఉండొచ్చు, ఉద్యోగుల మీద ద్వేషం అక్కర్లేదు. జగన్ మీద కోపం ఉండొచ్చు, ఉద్యోగుల మీద కోపం అక్కర్లేదు. మన రాష్ట్రాన్ని బాగు చేసుకోవాలంటే ఆ ఉద్యోగులే. ఒక ప్రభుత్వ ఉద్యోగి రోజంతా చేసేటటువంటి పనిని, వారం రోజులు చేసే పనిని ఈ అవుట్‌సోర్సింగ్ ఉద్యోగి ఒక్క రోజులో చేస్తున్నాడు. అంత కష్టపడుతున్నాడు. కానీ ఇతనికేం 10 రూపాయలు ఇస్తున్నాం, ఆయనకేం 100 రూపాయలు ఇస్తున్నాం. ఇది దోపిడీ కాదా? ఈ పరిస్థితి చక్కదిద్దాల్సినటువంటి స్థితిలో చిన్ని ప్రయత్నం చేశాడు. ఆ ఆప్కాస్ని పీకేస్తానికి సిద్ధపడుతున్నారు. అవన్నీ మళ్ళీ పాత కాంట్రాక్టర్లకు ఇస్తున్నారంటే కాంట్రాక్టర్ దగ్గర కూలీగా మారిపోతాడు ప్రభుత్వ ఉద్యోగి. తద్వారా తప్పుదారులు పట్టేటటువంటి పరిస్థితి ఉంటుంది. దాంతోపాటుగా రాజకీయ ప్రభుత్వాలు అయిపోతాయి. చాలా దారుణమైనటువంటి పరిస్థితి అవుతుంది. ఒకసారి పునరాలోచించుకోవాల్సింది.